ఇవిగో చూడవే, నువ్వే నీ కళ్ళతో చూడు. సాక్ష్యాలా? ఏంటవి? ఆ కరవాల పూజప్పుడు ప్రమాదం జరిగింది అంటూ పూజ కన్నా ముఖ్యం అంటూ పరిగెత్తారే, అప్పుడు తమరు హాస్పిటల్లో నా కూతురు అంటూ చేర్పించిన కాగితాలు, చేసిన సంతకాలు. ఇవి మీ దగ్గర మీకెలా వచ్చాయా అనా? వస్తాయి. అన్ని సమయం వచ్చినప్పుడు వాటంతట అవే బయటపడతాయి. ఎన్ని అబద్ధాలు ఆడినా నిజం దాగదు, తప్పకుండా బయటపడి తీరుతుంది. అలాగే ఇవి నా దగ్గరికి వచ్చి చేరాయి. ఇవే ముందు చూపించుంటే దొంగ కాగితాలని నన్ను పిచ్చిదాని చేసేవాడివి. ఇప్పుడు తప్పుకోలేకపోతున్నావా? అలా అనేవాడిని అయితే ఇప్పుడు భవిష్య నా కూతురని ఎందుకు చెప్తాను? మీరు అడిగినప్పుడు చెప్పలేదని మరీ నన్నంత దుర్మార్గుడిగా, నీచుడిగా చూడాల్సిన అవసరం లేదు. భవిష్య నా కూతురే, కాదన్నా. కానీ వద్దు వద్దు, మీరింకేం చెప్పొద్దు. మీ నుంచి మంచి సమాధానం వచ్చింది. నన్ను గొప్పగా మోసం చేశారు. ధరణి, అలా అనొద్దు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు ధరణి. అవసరం లేదు, నాకు పూర్తిగా అర్థమైంది. మీరేంటో, మీ గతమేంటో అర్థం చేసుకోగలను. ఏంటి బావా, ఈ అమ్మాయి నీ కూతురా? ఏంటది నువ్వు అనేది? నీకు కూతురు ఎక్కడిది? వేళాకోళం ఆడటానికి ఇది సమయం కాదు. ఆపండి. అంత అమాయకంగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నాకంతా అర్థమైంది. నీకు అర్థమైతే సరిపోదు, మా అందరికీ అర్థం కావద్దు. నోరు మెదపకుండా ఉండడం మంచిది. మీ అందరికీ అర్థమైనా అర్థం కాకపోయినా వచ్చే ప్రమాదమేం లేదు. నష్టపోయిందాన్ని నేను. అర్థం చేసుకున్నంత వరకు చాలు. ధరణి, నాకు కాస్త టైం ఇవ్వు. అన్ని వివరంగా చెప్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. తప్పుగా అర్థం చేసుకున్నాను, పిచ్చిగా నమ్మాను. టైం కావాలా? దేనికి? మీరు నాతో నువ్వు నాకు నచ్చావని చాలా కాలమైంది. చెప్పాలని మీ మనసులో ఉంటే చాలా అవకాశాలు వచ్చాయి. ఒంటరిగా మన మధ్య చాలా సందర్భాలు వచ్చాయి. వాదోపవాదాలు జరిగాయి. మొక్కులు తీర్చాను, పరీక్షలు నెగ్గాను. మీకోసం ఎన్నో కష్టమైన వ్రతాలు చేశాను, పూజలు చేశాను, ఉపవాసాలున్నాను, దీక్షలు చేశాను. ఇంతకాలంలో మీ గురించి నాకు చెప్పలేకపోయారా? మనసు విప్పలేకపోయారా? మళ్ళీ కాస్త టైం ఇవ్వు అంటున్నారు. కారణం ఉంది ధరణి. స్వార్థం ఉందనండి, బాగుంటుంది. స్వార్థం కాదు, భయం. అబద్ధం.